సంక్రాంతి పండుగంటే ఒక సెలబ్రేషనే కాదు, ఒక ఎమోషన్. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా ఒక చోట చేరి సరదాగా గడిపి పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటారు. ఇది ఒక రకమైనది. మరి వేరే కోణంలో చూస్తే నా అన్న వాళ్ళే లేక ఆప్యాయంగా పలకరించే వాళ్ళే దూరమయ్యే పరిస్థితిలో ఉన్న వాళ్ళ గురించి ఊహించడానికి చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళ పరిస్థితి చూస్తే కన్నీళ్లు తప్ప మాటలే ఉండవు. ఇక పెద్దవాళ్ళైతే తమను తాము సముదాయించుకొని ముందుకెళ్ళగలుగుతారు, భవిష్యత్తులో ఏదో రకంగా నెట్టుకు రావాలి కాబట్టి. కానీ పసి హృదయాలపై పడే కొన్ని ప్రభావాలు అసలు ఊహించటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి వయసులో వీళ్ళకి ఇన్ని కష్టాలా, అయ్యో దేవుడా అని అనుకోవడం తప్ప ఎవరైనా వాళ్ళ కోసం పని చేస్తారా అని ఆలోచన కూడా మనలో మెదులుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మాట్లాడుకోవాలి అంటే ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ సాయి ఒక ఎగ్జాంపుల్. 2 ఏళ్ల క్రితం ఈ సాయి పరిస్థితి ఊహ అందటానికి కూడా చాలా కష్టంగా ఉండేది. ఒకవైపు తల్లి, తండ్రి లేడు. ఆ తల్లి వంట చేస్తూ వేడి వేడి నూనె మీద పడిపోతే ఆమె మంచానికి పరిమితం అయిపోయింది. కనీసం హాస్పిటల్కు తీసుకువెళ్ళే మనిషి సాయం లేదు, మాట సాయం అంతకన్నా లేదు. అందుకే అమ్మకేమైందో తెలియక మంచాన పడి ఉన్నటువంటి అమ్మకి అరకొరగా మందులేస్తూ, మరోవైపు వృద్ధాప్యంలో ఉన్న అమ్మమ్మను ఈ పరిస్థితిలో కూడా చూసుకుంటూ వచ్చాడు. అసలు ఈ అబ్బాయి కష్టాన్ని చూసినప్పుడు గుండెలు అవిసేలా రోధించాలనిపించింది. అసలు ఆ కుర్రాడు గురించి, అక్కడున్న పరిస్థితి గురించి మాట్లాడడానికి నాకే మాటలు కూడా రాలేదు. కాళ్ళు 2 వేళ్ళు లేకుండా పరిస్థితి, అక్కడున్న పరిస్థితి గురించి మాట్లాడడానికి నాకే మాటలు కూడా రాలేదు. చిరిగిపోయినటువంటి, మాసిపోయినటువంటి బట్టలతో ఉన్నాడు ఈ సాయి. మా అమ్మ ముసలావిడమ్మ, నేనే కదక్క చేయాలి. మీరు అని వచ్చాక నా లైఫ్ మారిపోయింది. సో యాక్చువల్గా ఏంటంటే ముందుగా మీకు సెల్యూట్ మేడం. ఫ్యామిలీ అంటూ లేని లోటు అన్నది తీరిపోయిందా? ఓకే. క్రాకర్స్ అన్ని కూడా కొని సాయి ముఖంలో ఒక వెలుగునేత ఆ రోజు నింపారు. అలాంటి సందర్భంలో ఇదిగోండి, యువసేవ నుంచి హరి గారు ఒక కాల్ చేశారంతే, మేడం మీరు ఇక్కడ అర్జెంటుగా రావాలని. వెళ్ళి చూసేటప్పటికి ఎంత దయనీయంగా ఉంది అంటే, పోనీ ఈ అబ్బాయి పరిస్థితి ఏమైనా సరిగా ఉందంటే లేదు. ఒక ప్రమాదంలో పూర్తిగా కాళ్ళు 2 వేళ్ళు లేకుండా పరిస్థితి. అలానే రైట్ హ్యాండ్ చూస్తే గనక అది కూడా పని చేయలేనటువంటి పరిస్థితిలో ఒంటి చేత్తోనే ఇంత చిన్న వయసులో గంజి కాస్తూ, అన్నం ఉడకబెడుతూ, అది కాస్త అమ్మకి ఇస్తూ ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇల్లు చూస్తే ఎటు చూసినా మెయింటెనెన్స్ లేకుండా కంపు కొట్టింది. చిరిగిపోయినటువంటి, మాసిపోయినటువంటి బట్టలతో ఉన్నాడు ఈ సాయి. అప్పుడే హరి గారు ఒక ఇనిషియేట్ చేసుకున్నారు. మేడం వీళ్ళకి మనం ఒక లైఫ్ ఇవ్వాలి, ఈ అబ్బాయి మనం ఎక్కడ దగ్గర పెట్టి చదివిద్దామని. అక్కడి నుంచి ప్రతి అడుగు, ప్రతి విషయంలో కూడా తనే ఒక ముందడుగు వేసి ఒక గ్రేట్ ఇనిషియేట్ చేసుకొని, ఇంకా మాటల్లో చెప్పాలంటే ఆధార్ కూడా లేనటువంటి, ఆధార్ కార్డు, సరైన అడ్రస్ కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్న ఈ అబ్బాయికి ఒక లైఫ్ ఇవ్వడమే కాదు, గత 2 ఏళ్లుగా పండగ అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, ఆప్యాయతలు అంటే ఎలా ఉంటాయో కూడా రుచి చూపిస్తూ తన కుటుంబంలో ఒక సభ్యుడిగా తన్ని కూడా చేర్చుకొని ప్రతి పండగకి తీసుకొస్తున్నాడు. అంతకు మించి మాకు ఉన్నటువంటి హ్యాపీనెస్ ఏంటంటే, ఇలాంటి కథలు, ఇలాంటి వ్యధలు చూపించినప్పుడు మీ అందరూ ఎంతో మంచి మనసుతో ముందుకొస్తూ సాయం చేస్తున్నారు. సుమన్ టీవీలో అనేక కథనాలు మేము ప్రసారం చేసినప్పుడు ముందు మీరు మమ్మల్ని నమ్ముతున్నారు, వాళ్ళ వ్యధల్ని, వాళ్ళ కన్నీటి కష్టాలు చూసి మీ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. అందుకే మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, 2 ఏళ్ల తర్వాత కూడా సాయి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాడంటే, భీమిల్లోని SOS లో చేర్పించి తన స్టడీసే కాదు, తన బాగోగులు చూసుకుంటూ ప్రతి పండగకి ఇంటికి తీసుకొస్తూ కుటుంబ సభ్యులతో కలిసి పండగలో తన్ని కూడా భాగస్వామ్యంలో చేస్తున్నటువంటి హరి గారికి కూడా బిగ్ థ్యాంక్స్ చెప్తున్నాం మనం. సో ఒక్కసారి సాయితో మాట్లాడదాం. సాయి, వెళ్ళావా? మీ అమ్మమ్మ ఎక్కడున్నారు ఇప్పుడు? ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నారు. ఎలా ఉన్నారు? బాగా ఉన్నారా? సో అంతకుముందు 2 ఏళ్ల క్రితం నేను, హరి అన్నయ్య మీ ఇంటికి వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు వేరేలాగా ఉంది. అడని నా లైఫ్ లోకి వచ్చాక, మీరు అడని వచ్చాక నా లైఫ్ మారిపోయింది. ఓకే. ఓకే, ఎలా అనిపిస్తుంది నాన్న? అప్పుడు ఎవరు లేని పరిస్థితిలో అమ్మేమో మంచం మీద ఉంది, ఆవిడకేమో, మీ అమ్మమ్మ గారికేమో కళ్ళు కనిపించలేని పరిస్థితి. కానీ ఇంత చిన్న స్టవ్లో ఇంత గిన్నె పెట్టి నువ్వు అన్నం ఉడకబెడుతున్న దృశ్యం, ఆ సీన్ నాకు ఇప్పటికీ కూడా
మైండ్ లో తిరుగుతూనే ఉంటుంది. అయ్యో, ఇంత చిన్న పిల్లలకి ఇంత కష్టాలా అనిపిస్తూ ఉంటుంది. ఎలా సాధ్యమైంది? అవన్నీ ఎలా చేసుకొని వచ్చావు నువ్వు అసలు? చిన్న అమ్మ కళ ఉంది, మరి మా అమ్మ ఏమో ముసలావిడ, అమ్మ నేనే కదక్క చేయాలి. ఉమ్. సో ఇప్పుడు ఎలా ఉంది నాన్న హాస్టల్లో? బాగుంది అక్క. ఏమేం చేస్తున్నావు అక్కడ? అన్ని గేమ్స్ ఆడుతున్నాను, గేమ్స్ చదువుతున్నాను. ఆడుతున్నావు, వెరీ గుడ్. చదువుకుంటున్నావు, బాగా చూసుకుంటున్నారు అందరూ? బాగా చూసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు అమ్మా నాన్న ఫ్యామిలీ అంటూ లేని లోటు అన్నది తీరిపోయింది అక్క. తీరిపోయిందా? ఓకే, చూడు నీ మాటల్లోనే మేము వినాలి. ఓకే, మనం ఇంటర్వ్యూస్ చేసినా కూడా నీకు చాలా మంది సపోర్ట్, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మరి ముఖ్యంగా మరి అందరికి ఏం చెప్తావు మరి? థ్యాంక్స్ చెప్తాను. సో ఒక లైఫ్ అనేది నీకు ఉంటుందని అనుకున్నావా అప్పుడున్న పరిస్థితుల్లో? అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటున్నాను అక్క. అనుకుంటున్నావా? ఏం అవ్వాలనుకుంటున్నావు బాగా చదువుకొని? డాక్టర్ అక్క. ఓకే, మరి నీలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఏం చేస్తావు నువ్వు? కాపాడుతాను, కాపాడుతావు. సాయం చేస్తాను హెల్ప్ చేస్తావు అనేలాగా. అన్నయ్యలాగా. వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, మరి పండగకి వచ్చావు కదా, ఎలా అనిపించింది? చాలా సరదాగా అనిపించింది. సరదాగా అనిపించిందా? నేను ఇప్పుడు దాకా ఎవరు లేరు అనుకున్నా, అని వాళ్ళ ఫ్యామిలీ నన్ను గడుపుకున్నారు. ఓ గుడ్ గుడ్. ఓకే, చాలా హ్యాపీగా అనిపించిందా? మరి బాగా చదువుకోవాలి, ఎందుకంటే ఇది నీ మీద నీకు నమ్మకంతో పాటు నీలాంటి వాళ్ళు, నీలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి సొసైటీలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు మంచి మనసుతో బ్లెస్సింగ్స్ ఇస్తారు, కొంతమంది డబ్బు రూపాయినా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆ అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఇవ్వండి, బాగా చదివించండి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందులోనూ ఫస్ట్ స్టెప్ నీ విషయంలో తీసుకున్నది హరిగారు. సో ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నారు. అనాథ శవాలకు ఆయనే అన్ని అయి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అంత్యక్రియలు జరిపించడం ఏంటి, ఇలాంటివి ఎన్నో యాక్టివిటీస్ యువ సేవ నుంచి నిరంతరాయంగా చేస్తున్న ఆయన ఎక్కడ కూడా పబ్లిసిటీ కోరుకోలేదు. ప్రతి విషయాన్ని ఎవిడెన్స్తో సహా ప్రతిదీ ప్రూవెన్గా చూపించడం అనేది హరిగారి స్పెషాలిటీ. ఇప్పటి వరకు మనం ఎన్నో హెల్పింగ్ వీడియోస్ చేసాము, నీడీ పీపుల్ వాళ్ళ గురించి చూపించాము, తర్వాత వాళ్ళకు మీ నుంచి అందిన సహాయం గురించి కూడా చూపిస్తూ, ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కానీ మీరు ఇచ్చిన ప్రతి బ్లెస్సింగ్ కూడా అది ఫ్రూట్ఫుల్గా ఉంది అనేది మీకు కూడా అర్థం కావాలి. కాబట్టి మరొకసారి సాయిని మీ ముందుకు తీసుకొచ్చాం. అప్పుడు పరిస్థితి చూసాం, ఇప్పటికీ కూడా సాయి ఎలా ఉన్నాడు, సాయి వచ్చాడు మేడం, లేకపోతే సాయికి ఇది తీసుకెళ్ళాం, షాపింగ్కి వెళ్ళాం, కైట్స్ ఎగరేసాం, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు సాయి గురించి కానీ కార్తిక్ అనే మరొక అబ్బాయి గురించి మనం ఎప్పుడు డిస్కస్ చేస్తూనే ఉంటాం. అండ్ వీళ్ళ అమ్మమ్మ గారు కూడా ఎలా ఉన్నారు అని. సో ఈరోజు సాయిలో వచ్చిన మార్పుకి ప్రధాన కారణం మీరే. సో యాక్చువల్గా ఏంటంటే ముందుగా మీకు సెల్యూట్ మేడం. ఎందుకంటే లక్ష్మి గారు, నేను ఒకటే నమ్ముతాను, ఎప్పుడు కూడా మేడం కూడా చెప్తాను, సమయానికి ఒక మాట, సహాయానికి చిన్న చేయూత. ఆ కాన్సెప్ట్తోనే నేను ఎప్పుడు మేడం చెప్తాను. మేడం ఎప్పుడు కూడా నేను అంటే డబ్బు అనేది పెద్ద జబ్బు, మనకి డబ్బులు లేకపోయినా కూడా చాలా కార్యక్రమాలు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేడం గారు చెప్పారు, కార్తిక్ విషయంలో కానీ ఇటు సాయి విషయంలో కానీ ఇద్దరు లైఫ్లు మార్చామంటే అది అమౌంట్ కాదు, నేను చెప్పిన వెంటనే స్పందించే హృదయం. సో మేడం కూడా అంటే చాలామంది, అంటే మనం ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఒక స్టోరీయో లేదా పిఆర్పి రేటింగ్స్ కోసం లేకపోతే ఏదో వగేరా ఉంటుంది. కానీ మేడంలో నేను యువసేవ నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో నాట్ ఓన్లీ ఇది హరిప్రసాద్ ఒక్కడ ఘనత కాదు, ఇట్స్ ఎ టీమ్ వర్క్. దివాళీ వస్తే ఆ రోజు సాయి ఉన్న పరిస్థితిలో వాళ్ళ మదర్ చనిపోయారు, చీకట్లో ఉన్నప్పుడు వెలుగు నింపాలని చెప్పి మేడం, వాళ్ళ పిల్లలు అలాగే సార్ కూడా వచ్చి సాయికి అవసరమైన దుస్తులు, క్రాకర్స్ అన్నీ కూడా కొని సాయి ముఖంలో ఒక వెలుగునైతే ఆ రోజు నింపారు. సో అక్కడితో విడిచిపెట్టకుండా నెక్స్ట్ నేను కార్తిక్ అనే మరొక కోణంలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చిన వెంటనే, సో అంటే చాలా వరకు నేను చెప్పినా కానీ స్పందించే హృదయం మీలాగా నాకు ఎంకరేజ్ అయిపోతే సో ఏ పని కూడా అది అవ్వదు. ఇప్పుడు ఎందుకంటే వాడి లైఫ్ ఓన్లీ డ్రోన్, ఈరోజు అంత కార్యం జరిగిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ టీమ్ వర్క్. కార్తిక్ది. సాయి విషయంకి వచ్చేసరికి ఆల్రెడీ ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. చాలామంది ఏంటంటే ఇప్పటికీ సాయి వీడియో మధ్యలో మీది చూస్తుంటారు, ఎలాగున్నారు ఏంటి అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో మేడం అందుకనే ఇప్పుడు ఈరోజు కూడా ఈ వీడియో రూపంలో సాయిని చూపిస్తుంది. ఏంటంటే ఇది ఏదో స్టోరీ కోసం లేకపోతే ఎక్సెట్రా గురించి కాదు, సాయి గురించి ఆ టైంలో స్పందించే హృదయాలు చాలామంది ముందుకు వచ్చారు మేడం పెట్టిన స్టోరీ చూసి. వాళ్ళందరికీ ఈ సంక్రాంతి పర్వదినాన్న
ఇగోండి ఎంత అద్భుతంగా ఉన్నాడని చెప్పి మీ అందరికీ మేడం అలాగే నేను ఎంజాయ్ చేస్తున్న ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో మీకు కూడా తెలియపరిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని ఇది మేడం ఇంటర్వ్యూ చేస్తున్నారు. అండ్ మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక సాయి విషయంలో నేను కరెక్ట్ 100% నేను లెటర్ పెట్టి సిడబ్ల్యూ పర్మిషన్తో ఎవ్రీ ఇయర్, ఎందుకంటే హాస్టల్లో వాళ్ళు అద్భుతమైన ఫెసిలిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే SOS విలేజ్ కూడా థ్యాంక్స్ చెప్పాలి మేడం. సో సాయికి నేను అడిగాను బయటకు వచ్చిన తర్వాత ఎలాగుంది ఏంటంటే అంత నాకు లైఫ్ మారిపోయింది, ప్రపంచం వేరు అన్నాడు. ఆ మాటలు వింటుంటే చాలా హ్యాపీ. సో బిగ్ థ్యాంక్స్ టు SOS యాజమాన్యాన్ని కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మేడం మీ రూపేణ. అంటే అందులో అడ్మిషన్ కావాలి అంటే ప్రూఫ్స్ ఉండాలి. సో అట్లీస్ట్ ఒక అడ్రస్, తల్లి తండ్రి ఎవరు, ఈ అబ్బాయి ఏజ్ ఏంటి, నేమ్ ఏంటి, ఇంటి పేరేంటి, ఊరు పేరేంటి, ఇలాంటి డీటెయిల్స్ ఇవ్వాలి. కానీ ఆధార్ కార్డు, అడ్రస్ కూడా లేనటువంటి ఒక అబ్బాయిని తీసుకెళ్ళి వీడికి భవిష్యత్తు మీరే ఇవ్వండి అని హరిగారు వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పటికీ కాస్త పెద్ద మనసు చేసుకొని సాయిని యాక్సెప్ట్ చేశారు. ఈరోజు 2 years నుంచి కూడా భీమిలి SOSలో సాయి చాలా చక్కగా అందరి పిల్లల మధ్య ఒక డిసిప్లిన్, చదువు, ఆటలు అన్నీ కూడా ఇంకా వాడికి ఒక మంచి హోప్ క్రియేట్ అయింది. నేను బాగా చదువుకుంటే నేను అనుకున్నట్టుగా డాక్టర్ అవ్వగలుగుతాను, నాలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి నేను కూడా హెల్ప్ చేసేవాడుగా ఉండగలుగుతాను. ఇప్పుడు చెప్తున్నాడు కదా సాయి, నేను కూడా హరణ్యలాగా చాలా మందికి హెల్ప్ చేస్తాను అని. డబ్బు అనేది మ్యాటరే, ఏది కొనాలన్నా ఏం చేయాలన్నా డబ్బు ఉండాలి, అంతకన్నా మించి మంచి మనసు ఉండాలి. అది ఉన్నప్పుడే మనం రూపాయితో కూడా చాలా మిరాకిల్స్ చేయొచ్చు అన్నట్టు. సో సాయి లైఫ్లో కూడా డబ్బు కన్నా ఒక మంచి హృదయం, సాయం చేయాలనేటటువంటి ఒక గొప్ప ఆలోచనే ఈరోజు ఈ అబ్బాయికి ఒక గ్రేట్ లైఫ్, నార్మల్ లైఫ్ కూడా కాదు, గ్రేట్ లైఫ్ ఇచ్చింది. ఎందుకంటే ఈరోజు ఏ లోటు కూడా సాయికి లేదు, హ్యాపీగా చదువుకుంటున్నాడు. అక్కడ పండగలు వస్తే ఇక్కడ అన్నట్టు ఆ భీమిల్లో చదువు, పండగలు సెలబ్రేషన్స్ వస్తే వైజాగ్లో. సో హరి గారి ఇంటికి రావడం వల్ల మా ఇంటికి కూడా వచ్చి కనిపించి మరీ వెళ్తూ ఉంటాడు సాయి. నాన్న లేడు, అమ్మే ఉన్నారు. ఆ అబ్బాయికి ఒక కళ, ఒక స్కిల్ నేర్చుకున్నాడు. తను కూడా డిజేబుల్డ్ పర్సన్. సో తను ఏం చేయాలి అనుకుని ఇండివిజువల్గా చేసే పరిస్థితి లేదు. కానీ ఎవరో ఒకరు హెల్ప్ చేసి అబ్బాయికి డ్రోన్ ఎలా ఫ్లై చేయాలి టెక్నికల్ నాలెడ్జ్ ఇస్తే, మనం వీడియో చేసినాక మళ్ళీ మీ అందరే సపోర్ట్ చేసి ఆ అబ్బాయికి డ్రోన్ కొనుక్కోవడానికి కావాల్సిన ₹1,00,000 పైనే హెల్ప్ చేశారు. సో ఆ అబ్బాయి కూడా డ్రోన్ ఇచ్చాం. తర్వాత ఇప్పుడు చక్కగా ఉపాధి పొందుకొని హ్యాపీగా ఉన్నాడు. ఇలాంటి ఏ విషయంలోనైనా మీరు ఇస్తున్నంత సపోర్ట్కి మన ముగ్గురు ఒకేసారి అందరికీ థ్యాంక్స్ చెప్దామా? థ్యాంక్ యూ సో మచ్. మేడం ఫైనల్ గా ఒక వర్డ్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా చాలా మందికి షేర్ చేయండి. ఈ వీడియోలో ఏంటంటే జరిగింది, మేడం సక్సెస్ చెప్పారు కదా, సక్సెస్ తో పాటు ఇందులో ఉన్న మెసేజ్ చూడండి. నేను మేడం చేసింది ఏంటంటే రూటింగ్. సో ఏదైతే ఇక్కడ ఇటువంటి పిల్లలు వైజాగ్లో ఉన్నారు కాబట్టి లక్ష్మి గారి దృష్టికి నేను తీసుకెళ్ళగలిగాను. సో యాజ్ ఎ జర్నలిజంలో మేడం గారు కూడా మంచి పని చేస్తున్నప్పుడు ముందు ఉండాలని ఎలాగైతే ముందుకు వచ్చారో, తప్పకుండా ఇటువంటి పిల్లలు మీ నిత్య జీవనంలో ఎక్కడైనా సమాజంలో ఎదురైతే తప్పకుండా జస్ట్ కొంచెం సమయం పెట్టండి. వాళ్ళ లైఫ్లో ఇలాంటి అద్భుతమైన చేంజెస్ చూసి మేము ఏదైతే ఈరోజు ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నామో, మీరు కూడా కొన్ని కోట్లు లక్షలు పెట్టి కొనలేని ఆనందాన్ని అయితే తప్పకుండా పొందుతారు. సంక్రాంతి లాంటి సెలబ్రేషన్ పర్వదినం నేను జనరల్గా మామూలు చేసుకుంది వేరు, కార్తీక్తో ఇది సాయితో చేసుకున్న ఈ సెలబ్రేషన్ చాలా హ్యాపీ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ మేడం.